జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయడమే జాతీయ పార్టీల ఏకైక లక్ష్యంగా మారిందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ సమస్యలపైన, రైతుల గోసపైన గొంతు విప్పడం లేదని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం నుండి రావాల్సిన నిధులు, హక్కుల వాటా కోసం పార్లమెంట్లో నిరంతరం కొట్లాడింది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి చేసిన కేసీఆర్ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించుకోవడానికి తెలంగాణ ప్రజలు సమాజం సిద్ధంగా ఉన్నాయని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ సెషన్ లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు సరే వాళ్లకు లోక్సభ సరిగ్గా జరగలేదు, ఏ రోజుకు ఆ రోజు అడ్జర్న్మెంట్ అయిందని దానికి ఒక సడలింపు ఉన్నప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సభ్యులు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి 200 పైచిలుకు సభ్యులు ఈ దేశంలో ఏం కావాలో, తెలంగాణకు కూడా ఏం కావాలో తెలుసుకొని పార్లమెంట్లోనే చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు డైరెక్ట్గా మంత్రుల దగ్గరికి వెళ్ళి సాధించవచ్చు. దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. కానీ మేము అధికారం కోల్పోయి మా పార్టీ 2 సంవత్సరాల 9 నెలలు అవుతుంది. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టారు అధికారంలో ఉన్న పార్టీని, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టారు, వాళ్ళ గురించి చర్చించారు, వాళ్ళ గురించి మాట్లాడరు. మేము అధికారం కోల్పోయి మా పనులు మేము చేసుకుంటున్నాం, మా పార్టీని పటిష్టం చేసుకునే కార్యక్రమంలో ఉంటే మేమే అధికారంలో ఉన్నట్టు మా మీదనే పడతారు. అంటే దీంట్లో ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏంటంటే బీజేపీ పార్టీకి, కాంగ్రెస్కి జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా రీజనల్ పార్టీస్ని చిదిమేసే, ఒత్తి చంపేసే కార్యక్రమాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ టర్మ్ కాకపోతే ఒక టర్మ్ కాకపోతే ఒక టర్మ్ అయినా మేముంటాం, ఇంకో టర్మ్ అయితే మీరుంటారు, ఈ మధ్యలో వీళ్ళందరూ ఎందుకని చెప్పేసి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఒత్తేసే ప్రోగ్రాం పెట్టుకుంటారు. దాని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గతంలో 2014 నుంచి 2023 వరకు తెలంగాణ సాధించి అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారిని బ్రహ్మరథం పట్టడానికి విద్యార్థులు కానీ, ఉద్యమకారులు కానీ, మేధావులు కానీ, కార్మికులు కానీ, ఎక్కడికక్కడ ఆటో కార్మికుల దగ్గర నుంచి కౌలు రైతుదారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఈ 2.5 ఏళ్ళు దాటింది, వెనుకబడిపోయింది, మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అనుకునే ఏదేదో 432 హామీలు, దాంట్లో చాలా న్యాయం జరుగుద్దని చెప్పేసి వెయిట్ చేసి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మీద విపరీతమైన ద్వేషంతో, కోపంతో ఉన్నారు. దానికి నిదర్శనమే మా పార్టీ, మా నాయకులు ఎక్కడ తిరిగితే అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు, వాళ్ళని మాత్రం ఎక్కడికక్కడ తిడుతున్నారు. ఏం చేస్తున్నారా అంటే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు కనీసం ఒక యూరియా, డిఏపి ఇచ్చే పరిస్థితిలో లేదు. దానికోసం గత పంటకు కూడా, గత సంవత్సరం కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలం వెళ్ళి నడ్డా గారిని కలిసి రిక్వెస్ట్ చేస్తే అదనంగా కొంత డిఏపి, యూరియా ఇవ్వడం జరిగింది. మేము కొట్లాడతాం, అక్కడ అధికారంలో ఎవరు ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా మా తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి ముఖ్యం. కాబట్టి మా కేసీఆర్ గారు మాకు దిశానిర్దేశం చేస్తారు ఎప్పటికప్పుడు. పార్టీ ఎవరైనా అధికారంలో ఉండని మనం తెలంగాణ రైతులు కానీ, ప్రజలు కానీ ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఖచ్చితంగా మనకు రావాల్సింది, కొట్లాడాల్సిందే ఢిల్లీలో, దాంట్లో వెనక్కి వచ్చేది లేదని చెప్పి మాకు దిశానిర్దేశం చేస్తే ఖచ్చితంగా కొట్లాడుతూనే ఉన్నాం. మేము చెప్పాం, దాదాపు 10-12 బిల్లుల మీద కూడా మేము స్పందించాం. తెలంగాణకు రావాల్సిన వాటా గురించి ప్రతిదీ కొట్లాడాం. చివరికి స్పెషల్ మెన్షన్లో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కూడా రావాలి, హైదరాబాద్కి ఇవ్వమని కొట్లాడాం. కోఆపరేటివ్ దాని మీద, బిల్ మీద కూడా చెప్పాం. మేము తెలంగాణను రోల్ మోడల్గా తీసుకోండి, భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు. పిఎస్సిఎస్ 900 సొసైటీలు పెట్టాం. తర్వాత 2600 రైతు వేదికలు పెట్టేసి తెలంగాణలో ఉన్నటువంటి రైతుల్ని మెలకువలు నేర్పుకుంటూ ఏ పంటలు పండిస్తే బాగుంటుంది, కాలం ఉంటే ఎట్లా, కాలం తగ్గితే, వర్షాలు లేకపోతే ఎట్లా, పంటలు పండిన వాటిని ఎక్కడ అమ్ముకుంటే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా అభివృద్ధి చేసినటువంటి దాన్ని కూడా చెప్పడం జరిగింది.